Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film డబుల్ స్మార్ట్ శంకర్. 2 hours 42 minutes రన్ టైమ్తో ఎస్టర్డే అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ నాకేం అనిపించలేదు, సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్. అలాగే మీరు ట్రైలర్ చూసుంటే మాత్రం ఆలీ గారి కోసం మీకు చెప్పాలి, ఆలీ గారికి ఏదో చాలా పెద్ద క్యారెక్టర్ ఇస్తారు కదా అనుకుంటే ఆలీ గారి క్యారెక్టర్ కూడా నాకు ఏ మాత్రం నచ్చలేదు. అసలు ఆలీ గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా అసలు అర్థం కాలేదు. లైగర్ మూవీ తర్వాత పూరి జగన్ గారు చాలా ఇంకా పూరి జగన్నాథ్ గారు అయితే ఇంకా చాలా బాగా అప్డేట్గా ఆలోచిస్తారు అనుకుంటే ఏ మాత్రం నాకేం అనిపించలేదు. ఇంకా స్టోరీ లైన్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్లోని హీరోకి ఎలాగైతే మెమరీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇప్పుడు ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అనేది సంజయ్ దత్ గారికి అయితే అవసరం అవుతుంది. అసలు ఎందుకు మెమరీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు సంజయ్ దత్ గారు? అలాగే హీరో వాళ్ళ మదర్ని చంపింది ఎవరు? ఇవి రెండు విషయాలు మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. సో నాకన్నా చాలామంది పాటికి థియేటర్స్లోని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళుంటారు. వెళ్ళినోళ్ళు ఓకే హ్యాపీ. ఒకవేళ అంటే నా రివ్యూ చూసిన తర్వాత మాత్రం థియేటర్కి మాత్రం వెళ్ళకండి. ఎందుకు అనుకున్నారా? మనీ అయితే వేస్ట్ పెట్టుకుంటారు. అదేదో 1 monthలో మ్యాక్సిమం అయితే 1 monthలో 100% అయితే మనకి ఓటీటీలో వచ్చేస్తుంది. హ్యాపీగా చూసుకోండి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఏదో పర్వాలేదు అని అనిపించింది సాంగ్స్ కూడా. అలాగే రామ్ గారి యాక్టింగు మొత్తం ఫస్ట్ పార్ట్ మీరు చూస్తేనే మీకు సెకండ్ పార్ట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇందులో అయితే హీరోయిన్ కింద కావ్య టప్పర్ గారిని అయితే పెట్టారు. ఆ క్యారెక్టర్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. చాలా మట్టుకు అయితే డిసప్పాయింట్ అడిగాను. దాంతో పాటును ఇందులోని మకరన్ దేశపాండే అండ్ టెంపర్ వంశీ గారు వీళ్ళిద్దరైతే ఎక్స్ట్రాగా అయితే ఇందులో అయితే యాడ్ అయ్యారు. అలాగే ఆలీ గారు కూడా యాడ్ అయ్యారు. అసలు ఆలీ గారి క్యారెక్టర్ పెట్టకుండా ఉన్నా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా నాకు పెద్దగా ఏం నచ్చలేదు. చాలా మట్టుగా డిసప్పాయింట్ అయ్యాను. నా ఒపీనియన్ బట్టి అయితే మూవీ ఎలాగుంది. మీరు ఒకళ్ళు నాకన్నా ముందు చూస్తుంటే మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my YouTube channel.